నాకు పెళ్ళి అత్తారింటికి వచ్చే వరకు ఏది తెలీదండి. జీరో నాలెడ్జ్ అనమాట. దాని తర్వాత మేము సెపరేట్ అయ్యాక, నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అయ్యాక, అన్నీ చూసిన తర్వాత యూట్యూబ్ వీడియోస్, డెకరేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను నేర్చుకుంటుంది. డెకర్ చేసుకోవాలి, ఇంటి నీట్‌గా పెట్టుకోవాలి, మనకి నచ్చినట్లు ఉండాలి అనేలాగా కొన్ని కొన్ని రియలైజ్ అయ్యాను. నాకు బెడ్‌షీట్స్, సోఫా కవర్స్, ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలీదు, మేము సొంతిల్లు కొనుక్కొని 3 ఏళ్ల నుంచి అస్సలు ఇంట్లోకి ఏమీ కొనట్లేదండి. చిన్న చిన్న అదే వస్తువులు రెంట్ తప్ప. హౌస్‌లో ఉన్నప్పుడు ఎన్నెన్ని కొనేవాళ్ళమో, ఎన్నెన్ని మార్చేసేదాన్నో నాకే తెలీదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత కంప్లీట్‌గా అన్నీ మారిపోయింది. ఇంకా 2 ఏళ్ల తర్వాత బెడ్‌షీట్స్ అయితే ఒక 2 కొన్నానండి. కాటన్ బెడ్‌షీట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. తర్వాత ఇంక ఇంట్లో ఈరోజు గురువారం అని చెప్పేసి మొత్తం కూడా హౌస్ క్లీన్ అంటే బెడ్‌షీట్స్, సోఫా కవర్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసాను. దాని తర్వాత అయితే ఇంకా టీ పెట్టుకొని అయితే తాగేస్తూ ఉన్నామండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి అయితే ఇడ్లీ మీలో కూడా ఎంతమంది మన ఇల్లే కదా అని చెప్పేసి సొంతిల్లు కొన్న తర్వాత లేజీగా అయిపోతారు అనేది కామెంట్ చేయండి. రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడైతే ఎన్నెన్ని సార్లు వాటర్ వేసి కడిగే వాళ్ళమో ఇల్లు మొత్తం. ఈ ఇంట్లోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా మోప్ పెట్టి తుడవడం తప్ప వాటర్ పోసి ఎప్పుడూ కడిగింది సొంతిల్లు లేదు. కొనుక్కునేంత వరకు అవి చేద్దాం, ఇవి చేద్దాం అని చాలా అనుకుంటూ ఉంటాం. కానీ వన్స్ మన ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మన ఇల్లే కదా అండ్ మన హౌస్ కొంచెం లోన్స్ అవి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఆ టెన్షన్స్ వల్ల, ప్రెజర్స్ వల్ల కూడా కొంచెం మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. మీలో ఎంతమంది దీనికి రియలైజ్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. కొంతమంది ఇష్టంగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారులేండి. బట్ నాతో ఎంతమంది రిలేట్ అవుతారు, నా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా తెలుసుకోవాలనుకుంటున్నా. కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఉంది చూడండి. వ్లాగ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి.